ఈ మధ్యకాలంలో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల్లో దాదాపు 55 లక్షల రూపాయలు బెజ్జూర్ మండలికి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి సీసీ రోడ్లు ప్రారంభించడం జరుగుతోంది. ఇదే కాకుండా గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నా ఏమాత్రం పట్టించుకొని నాయకుల్ని పక్కకు పెట్టి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే పెండింగ్లో ఉన్నాయో రోడ్స్ కానీ అవి కానీ అన్నింటినీ కూడా డ్రైన్లు కానీ పూర్తి చేయడానికి మరి ముందుకు రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మన ఈ మధ్యన ఈ జిల్లాకి దాదాపు 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిఎంఎఫ్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నింటినీ మేము పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో ఇక్కడ ఉన్న ఫండ్స్ అన్నింటినీ డిఎంఎఫ్ ఫండ్స్ని సిద్దిపేటకి వేరే ప్రాంతాలకు తీసుకుపోయి పనులు చేసుకోవడం జరిగింది. మన ప్రాంతాన్ని వెనకపాటుతనంగా ఎంతైతే వెనక ఉందో ఇంకా ఇంత వెనక చేసింది తప్ప ఏమాత్రం పనులు చేయలే. అప్పుడున్న టీఆర్ఎస్ లీడర్లు ముఖ్యమంత్రి దగ్గర కానీ మంత్రుల దగ్గర మాట్లాడేంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గారికి ఒక వినతి పత్రం ఇస్తే ఇమీడియట్ రోడ్లు శాంక్షన్ చేయించే మంత్రివర్గం ఇప్పుడు ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఆలోచించే ప్రభుత్వం. నిన్న బడ్జెట్ చూస్తే రైతులకు కానీ మరి పేదవాళ్ళకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ పెద్దపీట వేయడం జరిగింది. ప్రతి వర్గానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు 90 లక్షల రూపాయలు మరి దైగాం మండల్ కేంద్రంలో ఒక 4 రోడ్లు మరి మండల్లో వివిధ గ్రామాల్లో కొన్ని రోడ్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. గత 10 సంవత్సరాల కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్న ప్రజానీకానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దుబ్బ రోడ్లు మట్టి రోడ్లు పోయకుండా సీసీ రోడ్లు నిర్మించడానికి ఈరోజు దైగాం మండల్ హెడ్ క్వార్టర్లో కావచ్చు మరి మండల్లో కావచ్చు సిర్పూర్ నియోజకవర్గాల్లో దాదాపు 9,41 లక్షల రూపాయలతో మరి రోడ్లు మంజూరు చేయడం జరిగింది. మరి కొన్ని అసెంబ్లీ నడవటం వల్ల మరి మేడారం జాతర వల్ల గౌరవ మంత్రి గారు ఇక్కడికి రాలేకపోయారు. అన్న మీరు ప్రారంభించండి, మీరు వర్కులు స్టార్ట్ చేయండి అని చెప్పడంతో మరి రోజు రోడ్డు పనికి కొబ్బరికాయ కొట్టి ఈ గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో ఈ రోడ్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇదే విధంగా మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎస్డిఎఫ్ కింద ఒక 10 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇవ్వటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆ పనులు కూడా మరి శాంక్షన్ చేయించుకొని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం. గతంలో కాకుండా ఒక నాణ్యమైన పని చేయాలని చెప్పి అధికారులకి కాంట్రాక్టర్లకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో 10 సంవత్సరాల పనిని చూసాం. ఎక్కడికక్కడ రోడ్డు వేస్తే దోసకాయలా పలిగిపోతుండే. అట్లా కాదు, మంచి నాణ్యమైన పని చేస్తూ ప్రజలకి ఒక 20-30 సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఇదే కాదు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.